సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, మహోన్నతుడైన తండ్రి, ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క స్కైప్ ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి, కృపగల ప్రభా, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకారంలో జరిగించిన తండ్రి, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా ప్రభువా, నీకు వందనాలు వందనాలు వందనాలు. మీ యొక్క పరిశుద్ధ నామమునకే స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరమదూతల చేత పొగడబడుచున్న నా తండ్రి, స్తుతుల పైన ఆసీనుడైన నా యేసయ్య నీకు వందనాలు నాయనా. ఇంతవరకు ప్రభ మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యంను బట్టి, ప్రతి నా తండ్రి స్పష్టతను బట్టి, ప్రతి విడుదలను బట్టి, ప్రతి విమోచనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభుడవు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా పోషకుడు, నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అనుదినము ప్రభ నీ యొక్క పాద సన్నిధిలో మేము చేరి నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ మేము ఎన్నో నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చినటువంటి కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి దినము ప్రభ నువ్వు నాకు నూతనంగా మాట్లాడుతున్న స్వరంను వినవండి అని ప్రభా అందరినీ పిలుస్తున్నాను ఆయన. ప్రభ పిలుపుని విన్న ప్రతి బిడ్డ నా తండ్రి నీకు సన్నిధికి వస్తున్నారు ప్రభా. నా తండ్రి సిద్ధపరిచిన మనసుతో ప్రభా నీకు సన్నిధిలో మేము కూర్చుంటకు ప్రభ మాకు నేర్పించండి, మమ్మల్ని నడిపించండి. ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార మంత్ర చీకటి దురాత్మ సమూహాలు యేసయ్య శక్తి గల నామములో కాలిపోనుగాక ప్రభ. నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ ఈ దినమంతా కూడా నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నావు. రానయ్యన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు ప్రభ. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ సన్నిధికి వేగిరపడుతూ ఆత్రంతో ప్రభ వచ్చుటకు నా తండ్రి ఆయత్తపరచండి, సిద్ధపరచండి నైనా. మీరు మాట్లాడితే ప్రభ మేము ఆలకించటానికి ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి నాయన, మేము బ్రతుకుతాం ప్రభ. నీ యొక్క వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక ప్రభ నీ యొక్క వాక్యం వినుటకు మాకు సహాయం చేయండి. చెవులను ప్రభన తండ్రి వినగల చెవులను దయచేయమని, గ్రహించే మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభన తండ్రి. సాయంత్రకాల సమయం అందు కృపగల ప్రభ అనేకులను నడిపించండి. ఈ యొక్క వాక్యముల ద్వారా ఎంతమంది అయితే ప్రభ నీ యొక్క సన్నిధానంలో ప్రభ ఆనందిస్తున్నారో ఆ ప్రతి ఒక్క బిడ్డని ప్రభన తండ్రి, ఆ యొక్క ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని ప్రభ మీరు ఎరిగిన దేవుడు, వారి అక్కర్లు వారి అవసరాలు సమస్తం ఎరిగిన దేవుడు నాయన. నీ పాద సన్నిధిలో మా హృదయంలో కురుమరించుకుంటున్నాం. మా ప్రభ మా విమోచకుడ మమ్మల్ని కనికరించండి, నీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ సాయంత్రకాలం ప్రతి విధమైన నా తండ్రి ఆటంకములను కొట్టివేసి నీకు పాద సన్నిధిలో వాక్య జ్ఞానం చేస్తుండగా నా తండ్రి దైవ సన్నిధిలో ప్రభా నా తండ్రి వాక్యం అందించిన బిడ్డను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. మాకు కావాల్సిన ఆహారం ఈ దినం మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లాడ్ అక్క, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అక్క. జాన్ ప్రైజ్ లాడ్ బ్రదర్. జాన్ బ్రదర్ ప్రైజ్ లాడ్. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ శిలువా శక్తితో నాకు సగితివి, గొప్ప రక్షణ శిలువా శక్తితో నాకు సగితివి. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయంగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభో జయో, యేసు ప్రభో జయో, యేసు ప్రభో జయో, యేసు ప్రభో జయో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి, నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. ఎలలేని దానము నీ
నిశ్చయముగా నేను పొందోదును, ఎలనీని దానము నీవేగా. నిశ్చయముగా నేను పొందోదును, యేసు ప్రభో జయో, యేసు ప్రభో జయో, యేసు ప్రభో జయో, యేసు ప్రభో జయో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమాతో మరలా వత్తవు నన్ను కొని పోవా. ప్రభువా మహిమాతో మరలా వత్తవు నన్ను కొని పోవా. పరలోకమే నా దేశము, మహిమలోనే నా చాటుందును. పరలోకమే నా దేశము, మహిమలోనే నా చాటుందును. యేసు నీతో సదా, యేసు ప్రభో జయో, యేసు నీతో సదా, యేసు ప్రభో జయో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మాధురి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యంలోకి నడిపించండి సిస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తున్నాము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించి తిని అని చెప్పనని వాక్యం. ఇంతవరకు చదువుకున్నామండి. ఈ చదువుకున్న వాక్య భాగాల్లో ఈ సౌలు రాజుగా, దేవుడు రాజుగా ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించి ఉన్నారు. నియమించినప్పుడు ఆయన ఈ ఫిలిష్తీయులతో యుద్ధము చేయాల్సి వచ్చినప్పుడు సమూయేలు దేవుని వాక్కు కోసం చెప్పనని నిరీక్షిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు 7 దినాల్లో నేను వస్తాను అని చెప్పనని సౌలుతో చెప్పి ఆయన అక్కడ చెప్పి ఆ తర్వాత ఆ 7 దినాల్లో గిల్గాలు అంటే సౌలు ఆ యుద్ధం చేయాల్సిన ఆ ప్రదేశానికి రాకపోవడంతో ఆ జనులు తన యొద్ద నుండి వెళ్ళిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళు యుద్ధ భయం వలన కానీ ఇంకా రావట్లేదు, ఏంటి మనం ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పానని ఏదైనా వాళ్ళలో సెకండ్ థాట్ మొదలయ్యి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అలా వెళ్ళిపోవడం చూసి ఆ దహన బలులను ఇప్పుడు వీళ్ళు దేనికోసం నిరీక్షిస్తున్నారు? దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాక్యాన్ని, దేవుడు ఏదైతే మనతో మాట్లాడారో దాన్ని అదే మాట్లాడిన తర్వాత దేవుడు ఏదైతే మనకి చెప్తున్నారో అది తెలుసుకున్న తర్వాత మనం ముందుకి దహన బలులు కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ దహన బలులు సమాధాన బలులు అర్పించి యుద్ధాన్ని చేయడానికి అని చెప్పానని నెక్స్ట్ వెళ్దాం అని చెప్పానని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు.
అప్పుడు వాళ్ళు అసలు దహన బలి మొదలు పెట్టలేదు. ఆ దహన బలులు, సమాధాన బలి ఏవి అర్పించలేదు. ఇంకా యుద్ధం ఎప్పటికి మొదలేస్తాము? దాని వల్ల వాళ్ళు ఈ సమయాలు రావడం ఆలస్యం అవుతుంది. యుద్ధము ఆ శత్రువులైతే ముందుకి వీళ్ళ మీదకి వచ్చి పడతారేమో అని చెప్పనని భయము అందరిలో రేకెత్తుతూ ఉన్నప్పుడు ఈ సమయాలు ఆయన పని ఏంటి? సౌలు పని ఏంటనంటే ఆయన రాజు ఏం చేయాలనంటే పరిపాలన చేయాలి, లేకపోతే ప్రజల యొక్క శ్రేయోభిలాష వాళ్ళ శ్రేయస్సు అవన్నీ చూసుకోవాలి. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ సమయానుసారంగా యుద్ధాలు. ఇంతవరకే అతని పని. దహన బలులు అర్పించడం ఎవరి పని? బలులు అనగానే దేవునికి సంబంధించిన పనులు చేయడం ఇది రాజుకి సంబంధించిన పని అయితే కాదు. కానీ ఇక్కడ ఆ సౌలు ఏం చేశాడు? లేవీయులు మాత్రమే లేకపోతే దేవుడు ఎవరైతే ఆ బలి అర్పించాలి అని చెప్పనని అనుకుంటారో వాళ్ళు మాత్రమే, మెయిన్ గా లేవీయులు, యాజకులు చేయాల్సిన పని వాళ్ళు మాత్రమే చేయాల్సిన పని ఈ సౌలు ఈ తొందరలో ఈ భయంతో మొదలుపెట్టి చేసేస్తాడు. అయితే అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే ఇంకా అతనికి సమయాలకి తెలిసిపోయింది దేవుడి చేత అతనికి ఇతనే బలి అర్పించేశారని చెప్పనని వెంటనే తెలియగానే బయలుదేరి వచ్చేస్తారు. సమయాలు వచ్చి సౌలు అతన్ని కలుసుకొని దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చిన అతను దహన బలి అర్పించేశారు. సౌలు అర్పించిన తర్వాత సమయాలు వచ్చారు. వెంటనే వచ్చి అతనికి సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేయటగా బయలుదేరగా సమయాలు అతనితో ఏం చేసావు, నువ్వేం పని చేసావు ఇప్పుడు అని చెప్పనని అడుగుతా ఉన్నారు. అని అడిగితే సౌలు దానికి జవాబులు చెప్తున్నారు. జనులు నా యొద్దకు నుండి చెదిరిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, యుద్ధ భయం వల్ల వెళ్ళిపోతున్నారు. నిన్న కాలంలో నువ్వు రాలేదు, ఇంకా చేసిన పని పొరపాటు అయినప్పటికీ కానీ రీజన్స్ చెప్తా ఉన్నారు. ఆయన చేయాల్సిన పని ఏంటి? ఎంత సమయం అయినా ఏదైనా ఆయన వేచి చూడాలి. రాజు అన్నప్పుడు ఆయన వేచి చేయాలి. అతనికి తగని పనిని చేయకూడదు. ఆయన వెళ్ళకూడని చోటుకి ఆయన చేయకూడని పని చేయకూడదు. అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నువ్వు రాలేదు అని చెప్పనని ఈ సమయాలతో చెప్తూ ఉన్నారు. ఫిలిస్తీన్లు ఇంకా మిష్మాకులో కూడి ఉండుట నేను చూసి, అంటే దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇంకా మనం ఇంకా దేవుడికి ఇంకా బలర్పించట్లేదు, ఇంకా సమయం అయిపోతా ఉంది. మనం బలర్పించి దేవుణ్ణి ప్రసన్నత మనం పొందుకునే లోపే ఈ ఫిలిస్తీన్లు వచ్చేసి ఎక్కడ మన మీద పడిపోయి నా మీద పడి ప్రజలందరినీ ఇలా చంపేస్తారేమో అని చెప్పనని నేను ఈ దహన బలి అర్పించాను అని చెప్పనని అంటారు. అయితే అప్పుడు దేవుడికి ఆ విషయంలో ఆయన సౌలు చేయకూడని పని చేసేసరికి దేవుడికి మహాకోపం వచ్చేసిద్ది, చాలా కోపం వచ్చింది. నువ్వు చేయాల్సిన పని ఏంటి, కానీ నువ్వు చేసింది ఏంటి అని చెప్పనని బాగా కోపం వచ్చి అసలు చాలా అతని నుంచి ఆ రాజ్యాన్నే తీసివేసేంత పరిస్థితికి అతను చేసిన పని దారి తీసింది. అయితే ఏది చేయాలో, మనకి ఏ బాధ్యత అయితే అప్పగించి ఉందో ఆ బాధ్యత వరకే. అది ఏదైనా కానీ దాని పర్యవసనాలు, దాని తర్వాత వచ్చేవి ఏవైనా కానీ, అది మంచి అయినా చెడైనా ఏదైనా కానీ దేవుడు ఒక మాట ఒక పని అప్పచెప్పారంటే అంతవరకే. ఆ తర్వాత మనం ఆ లైన్ దాటి ఏది ఎటువైపు ఏమవుతున్నా మనకు సంబంధం లేదు. దేవుడు ఏం చెప్పారో, ఏ బాధ్యత అప్పగించారో అంతవరకు మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు గిద్యోను యుద్ధం చేసినప్పుడు అసలు నాకు భయము, అసలు నాకు ధైర్యం లేదు అని చెప్పనన్నప్పుడు ఎంతో మంది సైన్యం ఉన్నారు. కానీ దేవుడు ఎంతమంది చేత యుద్ధాన్ని జరిగించారంటే చాలా చిన్న గుంపు చేతనే దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. అలాగే అలా వేచి చూడకుండా ఇతను ఆయన కట్టడలను, దేవుడి కట్టడలను మీరి ఆయన
ఆ ఆ ఏమంటారు దాన్ని, ఆ తనే నిర్ణయం తనే తీసేసుకొని దహన బలి అర్పించేస్తే ఒక పని అయిపోయింది కదా అన్నట్టుగానే అదొక పనిలాగాను ఏదో చూసేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక ఉపమానం మనము ఒక విషయంలో చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక చెట్లు దేవుడు చెప్తా ఉన్నారు, ఈ భూమి సృష్టి చెట్లు అన్ని నా మాటకి విధేయత కలిగి నా మాటకి లోబడి ఉంటాయి అని చెప్పనని దేవుడు అంటారు. కానీ మనుషుల విషయంలోకి వచ్చేసరికి వీళ్ళు మాటను విననొల్లని జనాంగంగా ఉన్నారు అని చెప్పనని కొన్ని సందర్భాల్లో బాధపడుతూ దేవుడే చెప్తా ఉంటారు. అయితే ఒక ఒక ఉపమానం చూద్దామండి ఇదే దీనికి సంబంధించి. అయితే న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో 9వ వచనం 8వ వచనం నుంచి చూద్దాము. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్ములని ఏలుమని ఒలీవ చెట్టుని అడిగినప్పుడు, ఈ చెట్లన్నీ బయలుదేరుతాయి. చెట్లన్నీ ఒకరోజు మనం ఇలా ఉండకుండా మన మీద ఒక రాజుని ఎన్నుకుందాము అని చెప్పనని అవి అన్ని చెట్లన్నీ కలిసి ఒక 4 చెట్ల దగ్గరికి వెళ్తాయి. అయితే ఆ చెట్లు చూడండి, ఆ ఉపమానంలో ఎంతగా అవి తెలివిగా ప్రవర్తించి ఎలా దేవుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, ఏ చెట్టుకైతే ఏ బాధ్యత ఇచ్చాయో అది దాటి వెళ్లకుండా దేవుడు మాకు ఈ బాధ్యత ఇచ్చారు, మేము ఈ బాధ్యతలు ఇవన్నీ మేము చేయకుండా మీ మీద రాజుగా మేము ఎలా ఉంటాము అని చెప్పనని అవి చాలా క్లారిటీతో సమాధానం ఇస్తూ ఉన్నాయి. ఈ 9వ అధ్యాయం న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. ఇలా రాజుని చేసుకోవాలి అని చెప్పనని మనల్ని ఏలడానికి ఒక రాజుని చూసుకుందాము అని చెప్పనని ఒక ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక రాజు మనల్ని ఏలడానికి మనం ఒక రాజుని అభిషేకించుకోవాలని అని చెప్పనని వెళ్దాం పదండి అని చెప్పనని చెట్లన్నీ వెళ్ళి ఒలీవ చెట్టుని అడుగుతున్నాయి. 9వ వచనంలో మమ్ముని ఏలమని ఒలీవ చెట్టుని అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఒలీవ చెట్టు ఈ చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఒలీవ చెట్టు ఏమంటుందో చూడండి. దేవునితో పాటు మానవులని దేని వలన అయితే నరులు, ఇప్పుడు మనం ఉన్నాం, మనం దేవుడికి ఇప్పుడు తైలంతో మనం అంటే ప్రజెంట్ ఈ మనం ఉన్న సిచ్యువేషన్ లో మనం దేవుడికి తైలాభిషేకాలు అవేం చేయట్లేదు. కానీ అది విగ్రహారాధన కిందకి వెళ్ళినా మనం అవి చేయట్లేదు. కానీ అది మనం యేసు ప్రభుని అత్తరుతో ఆమె ఘనపరిచింది కదా, అలాంటి కాంటెక్స్ట్ కనుక మనం ఇక్కడ తీసుకున్నట్టయితే మనం ఈ తైలంతో ఒలీవ చెట్టు నుంచి వచ్చే తైలంతో దేవుణ్ణి సన్మానిస్తామంట. అయితే దాంతో పాటు నరులకు కూడా గిఫ్ట్ చేస్తూ ఉంటాము. అయితే అలాంటి నరులు సన్మానించుదురో వాళ్ళకి ఆ తైలాన్ని ఇచ్చి మన నరులు అనేవాళ్ళు మనుషులు ఎవరైతే దేవుణ్ణి మానవులను దేని వలన అంటే ఒలీవ నూనె వలన దేని వలన సన్మానించుదురో ఆనా తైలం నీయక మాని మీ మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెప్పనని ఉంటుంది. దేవుణ్ణి మానవులను సన్మానించాలని నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఈ తైలం ఇవ్వాలి. నా తైలం వల్ల నాకు ఆ తైలానికి ఏంటి ప్రత్యేకత అంటే మానవుల్ని నా నూనెతో
ఒలీవ చెట్లకు సంబంధించి నూనెతో దేవుణ్ణి నరులను మానవులను సన్మానిస్తారు. అలాంటి గొప్ప తైలాన్ని నేను ఇవ్వడం మానేసేసి ఇలాగా మీ మీద రాజుగా ఉండి మీ మీద నేను పెత్తనం చేస్తానా? లేదు. అదే ఈ తైలం అనేది అభిషేకానికి కూడా సూచనగా ఉంటుంది. దావీదుని ఎన్నుకున్నప్పుడు తైలం పోసే కదా అభిషేకించి రాజుగా ప్రకటించింది. ఇలా ఈ తైలం అనేది అభిషేకానికి సూచనగా, అంటే అలాంటి గొప్ప గొప్ప పరిస్థితుల్లో వాటిల్ని వాడుతూ ఉంటారు కదా. అలాంటి తైలాన్ని నేను ఇవ్వడం మానేసి ఏదో ఆ చెట్టు పెత్తనం చేస్తానా, మీరు అది ఇది అచ్చేయండి ఇచ్చేయండి అన్నట్టు రాజులాగా నేనేం చేస్తాను, అటు ఇటు ఊగుతాను, నేనేం చేయను, నేను చెయ్యను ఆ పని, నేను మీ మీద నేను రాజుగా నేను ఉండను అని చెప్పనని ఒలీవ చెట్టు చెప్పేసింది. అప్పుడు నెక్స్ట్ ఆ చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు రిజెక్ట్ చేసేసరికి చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. 10వ వచనంలోకి చూస్తే, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమనే అంజూరపు చెట్టును అడగగా ఏలుమనే అంజూరపు చెట్టుని అడగగా అంజూరపు చెట్టు ఏలుమనే అంజూరపు చెట్టుని అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనియక మానదునా అని చెప్పనని, నా ఫలాలు ఎలా ఉంటాయి, మాధుర్యంగా అందరూ తినడానికి ఇష్టంగా ఉంటారు, వాటిలో ఔషధ గుణాలు ఏమి మంచిగా ఉంటుంది. ఆ అంజూరపు చెట్టుని చూసినప్పుడు యేసు ప్రభు కూడా ఆకలితో ఉన్నప్పుడు అంజూరపు ఫలం చెట్టు వైపే చూసి అక్కడ ఒక్కాయన్నా ఉండిద్దా అని చెప్పనని అంజూరపు ఫలం కోసం చెట్టు వైపు చూసినట్టు, అంటే అది ఆకలి తీర్చేదిగా మధురంగా ఔషధ గుణాలను కలిగి, అంటే దానికి ఆ చెట్టుకి ఆ ఫలాలకి అంత బాధ్యత ఉంది. అవన్నీ ఇవ్వడం మానేసేసి నేను మీ మీద నేను రాజుగా ఎలా ఉంటాను అంటే ఊరకే రాజుగా ఉండి నేనేం చేస్తాను, నేను చేయను, నేను ఉండను మీ మీద రాజుగా అని చెప్పనని ఆ అంజూరపు చెట్టు కూడా అంటుంది. అటు తర్వాత ఈ రెండు రిజెక్ట్ చేసేసరికి నీవు మమ్మల్ని ఏలమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి ఏం చెప్తుంది, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెప్పనని అడుగుతా ఉంది. అయితే ద్రాక్షావల్లి కూడా నేను ఏంటి, నా ఫలాల వల్ల నా ద్రాక్ష రసం వల్ల మానవుల్ని దేవునిని సంతోష పెట్టేదిగా ఈ ద్రాక్ష రసం ఉంటూ ఉంది. అయితే మానవులకి ఎటు అదొక ద్రాక్షారసంగా మానవులు ఎటు అది తీసుకొని ద్రాక్షారసంగా తీసుకొని వాళ్ళు ఉల్లసిస్తూ ఉంటారు. కానీ దేవునిలోకి వచ్చేసరికి అది దేవుని సారానికి గుర్తుగా, దేవునిలో ఉన్న మంచితనానికి, ఆయన త్యాగానికి, ఆయన ప్రేమకి ఆ ద్రాక్షారసం అన్నది సూచనగా ఉంటూ ఉంటుంది. అయితే అది ఇవ్వడం మాని నేను ఈ ద్రాక్షారసాన్ని ఇవ్వడం మాని నేను మీ మీద నేను పెత్తనం చేస్తాను అని ఈ 3 చెట్లు అయితే చాలా తెలివిగా సమాధానం చెప్పి దేవుడు వాటికి ఏ బాధ్యతనైతే ఇచ్చారో ఆ బాధ్యతని నెరవేర్తించడానికి రాజు అయితే అధికారం ఉంటుంది, అన్నిటి మీద పెత్తనం చేయొచ్చు, ఇలాంటివి ఏమీ చూసుకోలేదు. మనకిచ్చిన పని మనం పర్ఫెక్ట్ గా మనం ఏ ఉద్యోగం చేయని ఏ పనిలో ఉండని అక్కడ మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా మన యజమానికి గాని మనం ఉన్న చోట మనం ఉన్న పనిలో నమ్మకంగా ఉండాలి. అవే కదా ఈ చెట్లకు కూడా ఒక బాధ్యత దేవుడు అప్పగించారు. అప్పగించినప్పుడు అవి ఆ బాధ్యతను వదిలిపెట్టేసేసి ఇంకేదో లాభం వస్తుంది, మనకి అధికారం వచ్చింది అని చెప్పనని అవి వాటి బాధ్యతను వదిలిపెట్టేసేసి ఏదో వేరే ఎవరో ఆశ చూపించారు మా మీద ఏలొచ్చు అన్నట్టుగా అవి
అటు ప్రలోభానికి గురైపోకుండా వాటి బాధ్యతను అవి నిర్వర్తించాయి. కానీ ఇవి ఇంకా వదిలిపెట్టలేదు. ఈ చెట్లన్నీ మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఈ 3 రిజెక్ట్ చేసేసరికి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. చూడండి, ఈ చెట్లన్నీ కలిసి అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏళ్ళమని ముండ్ల పొద యొద్దకు ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్నిలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. అయితే ఈ చెట్లు ఇంకా ఊరుకోలేదు. అవన్నీ చక్కగా సాఫ్ట్ గా చెప్పేసాయి, లేదు మాకు ఇచ్చిన బాధ్యత అయితే ఇది, మేము ఈ బాధ్యత నుంచి వదిలేసుకొని ఈ గొప్ప గొప్ప పనులన్నీ వదిలేసుకొని మాకిచ్చి ఏ పనైనా, ఎంత చిన్న పనైనా మనకి ఇచ్చారు అంటే అది మనకి పెద్దదే. ఎంత పెద్దదైనా దాన్ని కంప్లీట్ చేసేంత వరకు మనం దాన్ని వదిలిపెట్టకూడదు. అదే మన మీద ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికీ వదిలేసుకోకుండా అది కంప్లీట్ చేసేంత వరకు మనం ఆ పనికి మాత్రమే లోబడి ఆ పని మాత్రం చేసేటట్టుగా మనం ఉండాలి. అయితే దాంతో పాటు ఈ ముండ్ల పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ముండ్ల పొద ఏముంటుంది, దానికి ఏ బాధ్యత లేదు, ఏ పని లేదు, ఏ బాధ్యత అప్పగించబడలేదు. కానీ అదేముంటుంది, మీరు నిజంగా దీనికి కూడా ఆశ్చర్యమే, వచ్చి చెట్లన్నీ వచ్చి నన్ను రాజుగా ఏలమంటున్నాయి అని చెప్పనని మీరు నిజంగానే నన్ను రాజుగా నియమించుకొని కోరిన ఎడల నిజంగానే రాజుగా నియమించుకుంటారా? ఒకవేళ మీరు అదే అనుకుంటే నా నీడను ఆశ్రయించండి. ఇంకా అదేం చేసిద్ది, రాజుగా మీరే కావాలన్నప్పుడు ఇంకా అది ఒప్పుకుంది కాబట్టి మీరు తప్పదు. ఇంకా దానికి నీడ ఉండిద్దా? ముళ్ళ చెట్లకి, కొన్ని చెట్లకైతే అసలు నీడే ఉండదు, కర్రపుల్లలాగా ఉంటాయి. కొన్నిటికి నీడ ఉన్న దాని వలన ఆ చెట్టు కింద, ముళ్ళ పొద కింద మనం ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటాం? కాసేపు కూడా విశ్రాంతి తీసుకోలేము. పొరపాటున ధైర్యం చేసి ముళ్ళ పొద దగ్గరికి వెళ్తే ఎటు కాలు వేసినా ఖచ్చితంగా ముళ్ళు గుచ్చుకోవాల్సిందే. దాంతో పాటు కనీసం ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా ఏదో కొమ్మకున్న ముళ్ళు ఖచ్చితంగా గీసుకొనక గుచ్చుకొనక మానదు. దాని వల్ల వచ్చే బాధ, ఇబ్బంది అనేది ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. అయితే అదేం చెప్తుంది, ఆశ్రయించండి, నా నీడల ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయను. ఈ చెట్లన్నింటిలో శ్రేష్టమైన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటిల్నే నాలో నుంచి అగ్ని బయలుదేరి కాల్చివేస్తుంది అని చెప్పనని అంటూ ఉన్నాయి. అలాగే మనం ఏదైనా దేవుడిచ్చిన పనిని ఆ సమూయేలు సౌలు విషయంలో సౌలు కూడా అదే చేశాడు. ఆయనకి ఇచ్చిన పని అదే. రాజు అంతవరకు ఇజ్రాయేలీల మీద రాజు లేని సమయంలో సౌలుని ఎన్నుకొని రాజుగా నియమించినప్పుడు ఆయనకి ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేసి ఆయన చేయాల్సిన పనిని వదిలిపెట్టి వదిలిపెట్టేసేసి ఆయన చేయకూడని పని ఏదైతే రాజు చేయాలో అది పక్కన పెట్టేశారు. ఏదైతే రాజు చేయకూడదో, లేవీలు మాత్రమే చేయాలో, యాజకులు మాత్రమే చేయవలసిన పనిని తాను చేసి పాపాన్ని, దేవుని ఉగ్రతను పొందుకొని ఉన్నాడు. ఇవి కనీసం ఈ చెట్లకు ఉన్నంత కొంచెం జ్ఞానంలో కొంచెమైనా నేను అయ్యో ఈ పని నాది కాదు కదా, చూద్దాం, వెయిట్ చేద్దాము అని కొంత సమయం అయినా ఆయన వేచి చూడలేకపోయి ఆయన చేయకూడని పని, ఆయన బాధ్యతను విస్మరించి, అంటే వదిలిపెట్టేసేసి మర్చిపోయి తను చేయకూడని పని చేసి దేవుడి కోపానికి లోనయ్యాడు. దాని వలన దేవుడు అతని దగ్గర నుంచి ఆయనకి ఇవ్వాలని చెప్పని ఇజ్రాయేలు రాజ్యాన్ని శాశ్వతంగా ఇక్కడ
13వ వచనంలో చూసుకుంటే, యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యము ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దేవుడు ఏమనుకున్నాడు? సౌలుని రాజుగా నియమించినప్పుడు సదాకాలం ఆయన ఉన్నంత కాలం ఉన్నంత కాలం సౌలుకే ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి దేవుడు ఆలోచించుకొని ఉన్నాడు. ఆయన మీద ఆ బాధ్యతను ఆ ఆలోచన కలిగి దేవుడు ఇజ్రాయేలీల మీద రాజుగా ఉంచితే, కానీ ఈయన తెలివి తక్కువ పని చేసి దేవుని కోపానికి గురయ్యి, చేయకూడని పని చేసి దేవుని కోపానికి గురయ్యి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. తలచి ఉండను. అయితే నీ రాజ్యము ఇక నిలవదు. ఆయనకు వచ్చిన కోపము అంతా ఈ రాజ్యాన్ని, సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని కూడా తీసివేసి ఉన్నారు. అలాగే మనం కూడా ఇలాగా ఇప్పుడు ఉపమానం చూసాం. సౌలు విషయంలో చూసాము. ఎంత సమయం అయినా ఎంత ఇబ్బందులు చుట్టూ ఉన్నా మనకి దేవుడు ఏ బాధ్యత ఇచ్చారో అది ఎంత ఇబ్బంది అయినా, ఎవరు తరుగుతున్నా, ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా దేవుడు ఈ బాధ్యత ఇచ్చారు మనకి, ఆ బాధ్యతలో ఆ పనిలో నమ్మకంగా ఉండి ఏ ప్రలోభాలకు గాని దేనికైనా గురి కాకుండా, ఈ చెట్లు చూసాం కదా, చెట్లు ఉపమానమే. అవి ఖచ్చితంగా దేవుడు ఏదైతే బాధ్యతను ఇచ్చారో అవి ఖచ్చితంగా చేస్తూ ఉన్నాయి. అలాగే మనం కూడా మనకి దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చారో వాటి ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోకుండా, శ్రమైనా ఏదైనప్పటికీ మనం దేవుళ్ళో సదాకాలము మనం దేవుడి రాజ్యంలో, దేవుని ఆజ్ఞల్లో నిలబడిపోయి మనం దేవుడి ప్రేమను, దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనంగా దేవుడికి అవిధేయత, అవివేక పనులు చేయకుండా దేవునికి నమ్మకంగా ఉండేటట్లుగా మనం ఎప్పుడు ఆ కాన్సంట్రేషన్ కలిగి మనం ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుని వెనుకల్లో జ్ఞాపకం చేసుకుందాము. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రార్థించండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రార్థించండి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలయ్యా, స్తోత్రములు ప్రభువా. దేవా ఇదిగో నా తండ్రి, దేవ మా ముందైతే నా తండ్రి ఎన్నో దేవ ఉపమానాలను నా తండ్రి ఎన్నో చెట్ల గురించి ప్రభువా నా తండ్రి మీరు చెప్పి ఉన్నారయ్యా. దేవ ఉపమాన రీతిగా దేవ మాకిచ్చిన బాధ్యతలను ప్రభువా, మాకిచ్చిన సుగుణాలను దేవ మేమేమైతే ఫలించాలి అని చెప్పనని దేవ మీరు అనుకుని మాకు ఏ బాధ్యతలు అయితే ఇచ్చి ఉన్నారో ప్రభువా దేవ వాటిని నా తండ్రి దేవ మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి, సహాయాన్ని దయచేయండి అయ్యా. ఎటువంటి అవివేకపు పనులను నా తండ్రి చేయకుండా దేవా మీ నిత్య రాజ్యంలో ప్రభువా సదాకాలం మేము ఉండలాగున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రార్థనాంశాలు ఉన్నవి సుందరరావు బ్రదర్, ఎలిషమ్మ సిస్టర్, రేణుకా సిస్టర్, యాదగిరి బ్రదర్. ఈ నలుగురు గురించి మనోజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సూదమేశ్వ ప్రభా నీ సన్నిధిలో గడుపుతున్న నీ యేసునికి ఇచ్చిన ప్రార్థనము నా దేవ సుందరముటం తాకి స్వస్థపతి ఆరోగ్యం దయచండి. నా దేవ బండికాటి విడుదల దియ్యలు కాల్చి సమృద్ధిగా జీవం దయచండి. ఆయన ప్రేర్ చేయాలా, సేవ చేయాలా, నీ సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థన చేయాలా. యేసుప్రభ సంపూర్ణ వేసుకున్న విడుదల ప్రతి యాదమ్మ ముట్టి తాకి జ్ఞానం దయచండి. ఆమె మీ సమృద్ధిలో మార్చండి. యేసుప్రభ మీ పరమ వైద్య పరమ డాక్టర్ నీ పొందిన గాయాల స్వస్థ ఎక్కడెక్కడ ప్రభా నీ జీవం ఉంది, అక్కడ జీవం పంపించి జీవింపచేసి గొప్ప సాక్ష్యం తీసుకురాని యాదమ్మ ముట్టి జ్ఞానం దయచండి. స్వస్థపరిచి ఆరోగ్యం దయచండి.
దేవా విడిపించమని ప్రార్థిస్తాం. నా దివాన్ని శుద్ధం చేస్తాం. నీతి మంతు ప్రార్థన ఆరోగ్యస్తోని చెప్పిన దావిత మన తండ్రి యేసుప్రభ 34:17 యేసుప్రభ నా దీవాన్ని శుద్ధం పరిశుద్ధ తండ్రి యేసుప్రభ మీరు కరించని రేణుకమటి జ్ఞానం తెచ్చని సంపూర్ణ విడిపించండి. ఆ చేయి ఇద్దరు నొప్పి నుంచి విడిపించి దాని జీవం జలను పోషించి నా దివా మన తీరు ఆరోగ్యం రప్పించి గుండె ముట్టని తాకండి. ఆపరేషన్ కుటుంబ ప్రభా దాన్ని హీల్ చేయని మోల్ చేయని స్వస్థపరచని నీకు విజేత చేసే సంపూర్ణ నీ స్వరూపుని పొలిగా మార్చండి. నా విషయానికి శుతం ఈ ప్రార్థన దండత ఇచ్చిన వందలు ఈ 4 కుటుంబంలో అద్భుతం ఆశ్చర్యకరించేయండి. నా విషయానికి శుతం ఈ 4 కుటుంబంలో నీకు మహిమ రావాలా, గొప్ప విజయం మేము చూడాలమని ఇచ్చిన నేను నమ్మి నీకెక్కు తగలు చేరుతున్నాను. ఏసిన ప్రసమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. అయా సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రము నా తండ్రి. నాయన అవును ప్రభువా, మరి మేము తొందరపాటుగా నాయన సౌలు ఆ రోజు చేసి ఉంటున్నాడు ప్రభువా. అవును నాయన, ఆ గిల్గాలులో ఆ సమయాలు రాకముందుకు బరులు అర్పించి మరి అబద్ధం ఆడుతూ ఉంటున్నాడు ప్రభువా. నాయన మరి తను తాను ప్రభువా మరి ఆయన సమర్థించుకుంటున్నాడు. మరి అందును బట్టి ఆయన రాజ్యాన్ని ప్రభువా మరి శాశ్వతంగా తీసేసినావు. కానీ ప్రభువా నీ మాట వినేవారిగా ఉండాలా, అట్టి ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఎందుకంటే మీరు సెలవిచ్చారు యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో, ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడు ఎన్నడూ మరణం రుచి చూడడని. అవును ప్రభువా, మీ మాట మేము వినేవారిగా ఉండాలా, ఆ ధన్యత మాకు అనుగ్రహించండి. ప్రార్థన విజ్ఞాపనలు నా తండ్రి వినండి ప్రభువా. మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం, జవాబు దయచేయండి నాయన. సుందరరావు బ్రదర్ ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. ఎలాంటి చెడలాటలు లేకుండా ఆయన సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన. అలాగే నా తండ్రి హెలిషమ్మ కంటి చూపు విషయంలో మీరు చేసిన ఈ యొక్క ధన్యతను బట్టి కృతజ్ఞతలు ప్రభువా. నాయన మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం యేసుక్రీస్తు నామంలో నాయన ప్రభా. అలాగే రేణుకా సిస్టర్ ను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి, తల మొదలుకుని అరికాల వరకు స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. నాయన మేము మనుషులను అడగట్లేదు నా తండ్రి, రాజులను అడగట్లేదు ప్రభువా. సజీవుడమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం, మీరే సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతుంటున్నాం ప్రభువా. అలాగే యాదగిరి బ్రదర్ ను బట్టి ప్రభువా మరి జ్ఞాపకం ఇస్తుంటున్నాం నాయన. అలా కుటుంబాన్ని అందరినీ రక్షించుకోండి, ఆయనకు రక్షణ భాగ్యం అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామంలో మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోండి. ఎలాంటి బలహీనతలున్నా తీసివేయండి. నీ బలం శక్తి మీ రక్త ప్రోక్షణతో అతన్ని కడగండి ప్రభు. కుటుంబాన్ని రక్షించుకొని మనం ప్రార్థిస్తుంటాం నాయన. అలాగే నాయన స్కైప్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి నాయన రాని వాళ్ళ గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం, వారిని కూడా వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కృపను భద్రపరచుకోండి ప్రభువా. నాయన మీ ఆత్మ ద్వారా అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రభువా. మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతకాలనైనా అట్టి ధన్యత మాకు అనుగ్రహించి మీ సాక్షులుగా ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పరిశుద్ధరావు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చేరువచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్.